పైసా ఖర్చు లేకుండా హెచ్ఐసిసి నిర్మాణం, ఆలోచనలే పెట్టుబడిగా సంపద సృష్టించాలి. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే. ఏపీ అభివృద్ధిలో పారిశ్రామిక మళ్ళా ఈయనైతే మారడు. ఆంధ్రప్రదేశ్ పోయినా తెలంగాణకు వస్తాడు. తెలంగాణ ప్రపంచ మహాసభలు ఏదో సమాఖ్య మహాసభలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు? హైదరాబాద్లో ఎందుకు పెట్టారు వాళ్ళు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నువ్వో ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉన్నావు, విశాఖపట్నంలో అవకాశం ఉంది కదా, మరి అంత పెద్ద ఈవెంట్ని హైదరాబాద్లో ఒక బదులు విశాఖపట్నంలో పెట్టి నేను పెట్టించిన అని చెప్పుకోవచ్చు కదా. హైదరాబాద్లో పెట్టిన సభకు వచ్చి నేను హెచ్ఐసిసి కట్టినా, నేను హైటెక్ సిటీ కట్టినా, నువ్వు హైటెక్ సిటీ కట్టింది చూస్తున్నావు, దాని చుట్టుపక్కల నీ వంది మాగదులకు ఇష్టానుసారంగా హైదరాబాద్ భూములను దోచిపెట్టింది ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా హైదరాబాద్ నేనే కట్టినా, హైదరాబాద్ నా వల్లనే అభివృద్ధి అయింది, నేను ఆ రోజు హెచ్ఐసిసి కట్టినా, నేను 96లో ప్రభుత్వంలోకి వచ్చే ముందు హైదరాబాదే లేదు, తెలంగాణ లేదు, నేను వచ్చిన తర్వాతనే మనుషులు పుట్టడం స్టార్ట్ అయింది, నేను వచ్చిన తర్వాతనే భువదినుడు స్టార్ట్ అయింది, నేను వచ్చిన తర్వాతనే బిల్డింగులు కడుతురు, అంతకుముందు హైదరాబాద్లో బంగ్లాలు లేవు, అంతకుముందు తెలంగాణలో బంగ్లాలు లేవు, నేను రాకపోతే ఏమైపోతుండే, నేను ఉట్టకపోతే నీకు పెళ్ళే కాకపోతుండే అన్నట్టు ఎవడో. అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఉట్టకపోతే అసలు హైదరాబాద్ అనేటువంటిదే లేదు అనే విధంగా మాట్లాడి ప్రతిసారి చిన్నబోతున్నారు. ఎంతసేపటికి నేను హైటెక్ సిటీ కట్టడంలో నీ పాత్ర లేదు, ఏమీ లేదు. హైదరాబాద్కు ఉన్నటువంటి ప్లస్ వల్ల వచ్చిందే తప్ప ఏం లేదు అందులో. అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటిది, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారము, వాజ్పేయి గారు ముందస్తు చూపు, టెలికాం ఐటీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ చూపెట్టి భారతదేశానికి తీసుకొచ్చింది వాజ్పేయి సర్కారు. నువ్వు ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నావు కాబట్టి హైదరాబాదు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మంచిది కాబట్టి వచ్చింది. అది కూడా ఎప్పుడు వచ్చింది? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆలోచన చేసినటువంటిది. దాంట్లో తీసుకొచ్చి ఒకటే ఇక అసలు హైదరాబాద్కు వస్తే చంద్రబాబు నాయుడు వినాలంటే నేను లేకపోతే మనుషులు లేరు, నేను లేకపోతే భువదినుడు లేదు. తెలంగాణలో అంతకుముందు ఎవ్వరు అన్నం తినలే, ఎన్టీ రామారావు వచ్చినాకనే అన్నం తినడం స్టార్ట్ చేశారని వాటిలో గొప్ప. అరే అన్నం తినాల్సినటువంటి అవసరం లేదని నాయన వచ్చి అనవసరంగా మంచి ఆరోగ్యంగా బ్రతుకుతూ సజ్జలు, జొన్నలు, రాగులు, అపరాలు మంచిగా ఇంకేదో తిని మిల్లెట్స్ భోజనం తిని తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటే పనికిరాని అన్నింటినీ కూడా తీసుకొచ్చింది మీరే. పనికిరాంది, అది అవసరం లేనటువంటి అనారోగ్యాలను తీసుకొచ్చారు. మళ్ళా తెలుగుకు సంబంధించి తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగు ప్రజల కంటే విదేశాలలో ఉండేటువంటి తెలుగు ప్రజలే తెలుగును ఆదరిస్తున్నారట. తెలుగు దేశమైనటువంటి పేరు పెట్టుకున్న మీరు తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం తెలుగుదేశం అధికారంలో 9 ఏళ్ళు ఉంది కదా, తెలుగు అభివృద్ధి కోసం మీరు చేసింది ఎంత? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే కదా మొత్తం పాఠశాలలని నాశనం అయిపోయి తెలుగు మీడియం లేకుండా చేసి ప్రైవేటు పాఠశాలలకు అన్నింటిలో ఇంగ్లీష్ మీడియంలోకి పెట్టి ఇంగ్లీష్ చదువులు గొప్ప, ఐటీ గొప్ప అని చెప్పేసి అసలు తెలుగు చదివితే ఎందుకు పనికిరారు, ఇంగ్లీష్ చదవాలని మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడే కదా. ఇవాళ మళ్ళా తెలుగు కనుమరుగవడానికి కారణం తెలుగు సినిమా, తెలుగు కనుమరుగవడానికి కారణం తెలుగుదేశం సర్కారే. అంతకుముందు కనీసం తెలుగైనా చాలా బాగుండే. అభివృద్ధి పేరిట అసలు ఎందుకు 5వ తరగతి వరకు ఖచ్చితంగా ఎవరైనా సరే తెలుగు ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ప్రైవేటు పాఠశాల అయినా ఏ పాఠశాల అయినా సరే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండేటివైనా ఎవైనా సరే ఖచ్చితంగా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదువుకోవాలి, మాతృభాషను కాపాడుకోవాలి, తెలుగును కాపాడుకోవాలి అనేటువంటి విధానాన్ని ఎందుకు తీసుకురాలేకపోయినావు? ఆ రోజు బలవంతంగా ఎందుకు పెట్టలేకపోయినావు? తెలుగు నాశనం అవడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా? ఐటీ సెక్టరు విజన్ 2020లో అసలు ఇంగ్లీషే ముఖ్యము, ఇంగ్లీష్ లేకపోతే ఏం అక్కర్లేదు. తెలుగుని ఏం చేసిరు మీరంతా? కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఉంటుండే, ఏమైంది? వాళ్ళ కోసం ఏం చేసిరు మీరు? తమిళనాడులో ఏం చేసిరు? ఒరిస్సాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం ఏం చేసిరు? బీదర్లో, బొంబాయిలో ఉండేటువంటి వాళ్ళు, ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు, లేదా గుజరాత్, సూరత్లో ఉండేటువంటి వాళ్ళు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం, లేదా బర్మాలో, ఇవాళ బంగ్లాదేశ్లో తెలుగు కాలనీలు ఉంటాయి, వాళ్ళ కోసం ఏం చేసిరు? మలేషియాలో తెలుగు కాలనీలు ఉంటాయి, వాళ్ళ కోసం మీరేం చేసిరు? ప్రభుత్వం తరపున తెలుగును బతికించడం కోసం చేసినటువంటి కృషి ఏంటిది? చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగును బ్రతికించడానికి చేసినటువంటి కృషి ఏంది? ఏమీ లేదు. తెలుగును అవమానించిరు పూర్తిగా. ఇవాళ కూడా జాతీయ విద్యా విధానంలో భాగంగా తెలుగు సమాఖ్య సందర్భంలో జస్టిస్ ఎన్వి రమణనో ఇంకోరో
నిర్బంధంగా కనీసం 5వ తరగతి వరకైనా సరే 4 భాషలు కాబట్టి 5 భాషలు నేర్చుకోవచ్చు. గతంలో పూర్వీకులు చాలా భాషలు నేర్చుకున్నారు. తెలుగు, సంస్కృతము, వీలైన వాళ్ళు కన్నడము, లేకపోతే ఇంకొక భాష ఒక్కొక్కరు 4-5 భాషలు నేర్చుకున్నారు. తప్పులేదు. తెలుగు 5వ తరగతి దాకా నిర్బంధంగా తెలుగు విద్యను ఇవ్వడం వల్ల కొత్త భాషలు రాకపోవడం ఏముండదు. 1వ తరగతి నుంచే హిందీ, ఇంగ్లీష్ కూడా నేర్పించుకోవచ్చు. కానీ మాతృభాషలో నేర్చుకోవడం వల్ల తెలుగు భాష బ్రతుకుతుంది. భాషే లేకపోతే నీ జాతి కనుమరుగైపోతుంది కదా. కొన్నాళ్ళు పోతే ఈ జాతి కనుమరుగైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది ఇవాళ తెలుగు అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే తెలుగు చదవగలిగేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఇవాళ ఉండేటువంటి అధికారులు సగం మందికి తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం కూడా రానటువంటి పరిస్థితి ఉంది. దానికోసం ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ పోటీ పరీక్షలకు సంబంధించిన దాంట్లో తెలుగు ఏ మీడియంలో ఉన్నా సరే ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో తెలుగు ఎందుకు లేదు? తెలుగుని చంపింది ఎవరు? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తెలుగులో జీవోలు రాలేదు? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవాళ కోర్టుల్లో తెలుగులో ఎందుకు వాదనలు జరగలేదు? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ప్రభుత్వ కార్యాలయాన్ని తెలుగులోనే ఎందుకు లావాదేవీలు చేయలేదు? ఇవన్నిటిని కూడా చూడాలి. తెలుగు చచ్చిపోయిన తర్వాత మీరేం చేస్తారు? ఒక జాతి చచ్చిపోతుంది కదా. తెలుగు మాట్లాడే తెలంగాణ అన్నది ఆంధ్రనా ఇంకొకట, ఏ యాస ఈ యాస ఏది సంబంధం లేదు. ప్రభుత్వాలు తెలుగును చంపేస్తున్నాయి. ఇవాళ జగన్ ఏదో ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ అనేటువంటిది గొప్ప అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి బానిస మనస్తత్వంలోకి నెట్టబడ్డాం. చైనాలోనో, ఫ్రాన్స్లోనో, ఇంకొక ప్రపంచంలో ఏ దేశంలోకి పోయినా ఇంగ్లీష్లో చాలా గొప్ప పాండిత్యం ఉన్నవాడిని ఎవడు గౌరవించడు. చైనా అనేటువంటి దాంట్లో చైనా భాషలోనే ఉంటుంది. జపాన్ అభివృద్ధి చెందింది, అక్కడ ఏం ఇంగ్లీష్లో చదవలేదు కదా. జపాన్ భాషలోనే, జపనీస్ భాషలోనే ఉంది కదా. ఇతర అనేకమైనటువంటి దేశాల్లో వాళ్ళ సొంత భాషలు ఉన్నాయి కదా. మనకు బ్రిటిష్ వాడి పరిపాలన ఉంది కాబట్టి, లేకపోతే మొఘలాయిల పరిపాలన ఉంది కాబట్టి 2 బానిస ప్రభుత్వాల మధ్యన అయితే ఉర్దూ లేకపోతే ఇంగ్లీష్ అనేటువంటిది బలవంతంగా నెట్టబడి వాళ్ళ ఇంగ్లీష్ గొప్ప అనేటువంటిది మనం చెప్తున్నాం. కానీ మన దేశంలో మన భాషల మీద మాత్రం వ్యతిరేకత ఉంటుంది. మా తమిళము హిందీ రావద్దు, మాది కన్నడము హిందీ రావద్దు, మనకి ఇంగ్లీష్ నొప్పి లేవదు, మనకి ఉర్దూ నొప్పి లేవదు. మేము తెలుగులో ఎవడు రాసిండు, ఎవడు చదువుతున్నాడు ఏమున్నది? తెలుగు చదవగలుగుతున్నారా? ఎంతమంది ఎమ్మెల్యేలు తెలుగు రాస్తారు, చదువుతారు? తెలుగు విషయంలో ఏది అక్కర్లేదు, ఈ క్షణానికి ఏదో నడిచిపోయినటువంటి విధంగా చేసింది తెలుగుదేశం సర్కార్ కాదా? తెలుగుదేశం హయాంలో ఏం చేసిరు? ఏం ప్రయత్నం చేసిరు? తెలుగును కాపాడడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటో చెప్పండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నిటికీ అనుమతులు ఇచ్చింది మీరు కాదా? మరి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గొప్ప తెలుగోడి పేరు బయటికి తీసుకొచ్చిండు. అసలు తెలుగునికి గుర్తింపు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. అంతకుముందు తెలుగుని ఎవడు గుర్తించలేదు. తెలుగు భాషనే లేదని, ఎన్టీ రామారావు మాత్రమే దేవుడని, ఎన్టీ రామారావే కృష్ణుడని, ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి తెలుగు ఇంకెవ్వరికి లేదని, తెలుగోడు ఎవడంటే ఎన్టీ రామారావు అని చెప్పినటువంటి ఎన్టీ రామారావు హయాంలో ఎందుకు ఇంగ్లీష్ మీడియం వచ్చింది? ఆయన ఎందుకు తెలుగును ప్రోత్సహించలేదు? తెలుగు భాష కోసం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేకపోతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం ఏం పని చేసిండు? తెలుగును అభివృద్ధి చేయడం కోసం ఏం పని చేసిండు? సరే, తెలుగు అకాడమీ పెట్టిండు, లేదా తెలుగు యూనివర్సిటీ, దానివల్ల ప్రజలకు ఏం లాభం వచ్చింది? ఇవాళ ఎందుకు ఈ విధానాలన్నీ మారిపోయినాయి? ఇది చెప్పాల్సినటువంటి అంశాలు, చూడాల్సినటువంటి అంశాలు. ఎవరైనా సరే ఇవాళ తెలంగాణ సర్కారు కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రజలు కూడా ఏమైందంటే ఇంగ్లీష్లో చదివితే గొప్ప, మావాడు ఇంగ్లీష్లో చదువుతుండు. అరే తెలుగు చచ్చిపోయింది, తెలుగు వానికి రాదు. ఇవాళ 10వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నటువంటి తెలుగు పిల్లలు తెలుగుని ఇంగ్లీష్లో రాసుకుంటున్నారు, తెలుగు చదవలేకపోతున్నారు. అది భావదారిద్ర్యము, అది దాస్యము. ఎవడో ప్రొఫెసర్ల పేరు మీద వచ్చి ఇంగ్లీషే గొప్పది. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పలేదు, హిందీ నేర్చుకోవడంలో తప్పలేదు. నువ్వు ఉర్దూ నేర్చుకుంటే 10 భాషలైనా నేర్చుకోవచ్చు. మన మెదడుకి 10-12 భాషలు నేర్చుకోవడానికి చాలా వెసులుబాటు ఉన్నది, ఎవరైనా నేర్చుకోవచ్చు. కానీ మనకు కావాల్సినటువంటి అమ్మ భాష, మాతృభాషను మర్చిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు. దాన్ని నేర్పిస్తూ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో, హిందీ నేర్చుకో, జపనీస్ నేర్చుకో, ఫ్రెంచ్ నేర్చుకో, నీకు కావాల్సిన భాషలు నేర్చుకో. 10 భాషలైనా అనర్గళంగా గుర్తుంచుకొని ఛందస్సులతో సహా గుర్తుంచుకునేటువంటి జ్ఞానం మనకున్నది. 10 భాషలు మాట్లాడవచ్చు, తప్పేం లేదు. నేర్చుకో, గొప్పదే. ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత మంచిదే, తప్పులేదు, నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ తెలుగు భాషను మర్చిపోయేటువంటి పరిస్థితి, అట్లాంటి దానికి మనం దిగజారాల్సినటువంటి అవసరం లేదు.
తెలుగులో 2 పదాలు ఇవాళ మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు గారు మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, ఏదో చేసినాం, హైదరాబాద్లోకి వచ్చి అరే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆంధ్రప్రదేశ్లో చేయించుకో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ, ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుకో, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కట్టలేదు, హెచ్ఐసిసి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే ప్రజలు నిన్నే నమ్మిరు కదా, చంద్రబాబు నాయుడు గారు అయితేనే గొప్ప పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకుడు అని బాగా ఊదరగొట్టుకొని 5 ఏళ్లలో అమరావతిలో ఒక బంగ్లా ఎందుకు కట్టలేకపోయారు, 5 ఏళ్ళు అనేటువంటి సరిపోదా, 5 ఏళ్ల కంటే ఎక్కువ కడతారా, కేంద్రంలో మీ సర్కారే రాష్ట్రంలో మీ సర్కారే ఉన్న సందర్భంలో ఎందుకు కట్టలేకపోయారు, ఎందుకు విఫలమైపోయారు, ఆ రోజు విఫలమైపోయి కేంద్రం మీద నెట్టేసి ఏదో రాజకీయ లబ్ధి చేసుకుంటామంటే ప్రజలు తిరగబడిరు. ఇంకా ఇప్పటికీ నేనే గొప్ప హైటెక్ సిటీ కట్టినా, హైటెక్ సిటీ కట్టినా, హైటెక్ సిటీ కట్టినా, కొత్త నగరాన్ని సృష్టించిన, నేనే కట్టినా ఈ గొప్పలు నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటున్నావు కానీ ప్రజల ఊరు చెప్పుకోవట్లేదు. ఇది నీ వల్లనే జరిగింది, నా వల్లనే జరిగింది. అప్పుడేదో 4 మీడియా పేపర్లు నీ సొంతంగా మీ బాకా ఉదే మీ కులపుత్రికలు మీ కులపత్రికలు ఉంటే అవి 4 చెప్తే చెప్పుండొచ్చు, కానీ ప్రజలకి వాళ్ళ నిజం తెలుసు. హైటెక్ సిటీ పక్కన అనేక మంది రౌడీలకి మీకు సంబంధించినటువంటి బంధువులకి ధారాదత్తం చేసినటువంటి వ్యక్తులు కదా. ఇవాళ అది జరిగినటువంటిది. గొప్ప ఏం చేశారు తెలుగుకు, మీరు ఏం చేసింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుకు జరిగినటువంటి లాభం ఏంటో ఒకసారి చూపెట్టండి. తెలుగును మర్చిపోకుండా తెలుగు భాష కోసము ఏం చేశారు, పునాది నుంచి అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి ఎన్నిటికీ మీరు అనుమతులు ఇచ్చారు, ఆ రోజే కోల్పోయారు. మీరు ఇవాళ మాట్లాడేటువంటి దానికి మీరే కోల్పోయారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? మళ్ళా వచ్చి ఎంతసేపటికి మేమే చేసినాం, మాదే హైదరాబాద్, మేమే కట్టినాం, హైదరాబాద్ మాది, హైదరాబాద్ మేం చేసినాం. ఇక్కడ ఆస్తుల మీద ప్రేమ ఉన్నది, సంపాదించుకున్నటువంటి అవినీతి మీద మాత్రమే ప్రేమ ఉంది తప్ప ప్రజల మీద ఎక్కడ ప్రేమ లేదు. అందుకే కదా ఇవాళ దేశంలో అత్యంత సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు గడించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. 96లో ముఖ్యమంత్రి కాకముందు మీ ఆస్తులు ఎంత, 96 తర్వాత మీ ఆస్తులు ఎంత, అవి కూడా లెక్కకు రావాలి. ఆస్తులు సంపదను సృష్టించింది ప్రజలకా మీకా? ఎందుకు ఇవాళ అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రికి ఆస్తులు లేవు. ఇవాళ 25 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా, 2001 నుంచి 23 సంవత్సరాల నుంచి వరుసగా ఆయన అయితే ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏది ఆయన కుటుంబం నుంచి ఒక్కరు రాలే. మీ కుటుంబం నుంచి 6-7 మంది ఉన్నారు ఇవాళ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా మీ కుటుంబాలే. మీరు, మీ బాలకృష్ణ, లేకపోతే మీ కొడుకు, వాళ్ళ బావమరుదులు, వాళ్ళ వియ్యంకులు అంతా 10 మంది దాకా మీ కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. మోడీ గారి కుటుంబం నుంచి ఎవరున్నారు మరి ఆయన ఎందుకో సంపాదించుకోలేదు, ఆయన కుటుంబం నుంచి ఎందుకో తెచ్చుకోలేదు. 23 సంవత్సరాల నుంచి మీలాగా ఎప్పుడు ఓడిపోలేదు, ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండలేదు ఆయన. 2001 నుంచి ఆయన జీవితంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రిగా మొదలుపెట్టినటువంటి నరేంద్ర మోడీ ఏ ఒక్క చోట కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. 12-13 సంవత్సరాలు గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వరుసగా. మీరు 9 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని అవినీతి ఆరోపణలు, ఎంత బంధుప్రీతి. అసలు ఎన్టీ రామారావును గద్దెదించి అక్రమంగా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి పేరు నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మీరు గొప్పలు చెప్పుకుంటుంటారు. ఆ గొప్పలు ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరికి సాధ్యమవుతుంది? తప్పులు చేసి కూడా గొప్పలు చెప్పుకునేటువంటి గొప్ప ఎవరికి సాధ్యం కాదు. ఇది నేనే చేసినా, అది నేనే చేసినా, నేను లేకపోతే ఏం కాదు, నేను లేకపోతే మనుషులు బువ్వ తినకపోతుండే, నేను 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రజలందరికీ కూడా అన్నం తినడం నేర్పించిన, వ్యవసాయం మేమే నేర్పించిన, ప్రతిదీ ఇగో ఈ అతి వల్లనే ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. అసలు అవసరమే ఉన్నది? మీకు అంత నాలెడ్జ్ ఉంటే, మీకు అంత పరిపాలన ఉంటే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను ఎందుకు ఇవాళ మూలకు పెట్టిరు? జగన్ వచ్చిండు, 3 అది చేసిండు, జగన్ వచ్చిన తర్వాత 3 రాజధానులు చేసిండు అనేటువంటి మాట చెప్తున్నారు. సరే, జగన్ రాకముందు 5 ఏళ్ళు మీరే కదా. ఇవాళ 6 నెలల్లో మీరేంది సంపద సృష్టించింది ఆంధ్రప్రదేశ్లో? మరి మీ తెలివి ఉంటే అక్కడ ఎందుకు లేదు? మీ తెలివితో సంబంధం లేకుండానే హైదరాబాద్ అభివృద్ధిలో ఉన్నటువంటిదే వందల సంవత్సరాల నుంచి. కాబట్టి దాంట్లో మీరేదో ఇంత వండిన పప్పులో ఇంత ఉప్పేసి మొత్తం నాదే టేస్ట్ అనుకున్నట్టుగా ఉంది, అంతే తప్ప ఇంకేమైనా ఉందా? మొత్తం మేమే చేసినాం ఏదో మీడియా మొత్తం మీది కాబట్టి మీరు ఏం చేసినా నడిచింది. మీకు సంబంధించినటువంటి పత్రికలు ఉన్నాయి కాబట్టి మీ గొప్పలే చెప్పుకున్నారు. కానీ మీరు చేసినటువంటి లూప్ హోల్స్ ఎక్కడ కూడా బయట పెట్టడానికి ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. 5 ఏళ్ళు అధికారంలో ఉండి అమరావతిలో హెచ్ఐసిసి ఎందుకు కట్టలేకపోయారు? మరి
అదే అమరావతిలో ఎందుకు నోవటలు కట్టలేకపోయారు? అమరావతిలో ఎందుకు ఒక హైటెక్ సిటీ కట్టలేకపోయారు? ఎందుకు కట్టలేకపోయారు? అమరావతిలో ఎందుకు కట్టలేక 5 ఏళ్ళు పడుతుంది ఒక బిల్డింగ్ కట్టడానికి? అంత పెద్ద శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు 2-3 ఏళ్లలో అత్యంత గొప్పగా నిర్మించవచ్చు కదా, పెద్ద పెద్ద నగరాలు నిర్మించవచ్చు. ఎందుకు ఆవాసాలు లేవు? ఎందుకు అమరావతి కట్టలేకపోయారు? ఇవాళ మీ డిఫిషియట్లో ఎందుకు ఉండిపోయింది? ఎందుకు సంపదను మీరు కొత్తగా సృష్టించలేకపోయారు? గాలిలో నుంచి మొత్తము ఎన్ని నగరాలను అభివృద్ధి చేసిరు? రాజధాని లేకుండా పోవడానికి కారణం మీరే కాదా? ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి హైదరాబాద్ ఆల్రెడీ ఉన్నటువంటి అన్నీ ఉన్న హైదరాబాద్లో నేను కట్టినని చెప్పుకునే వాళ్ళు ఏం లేని చోట, అంటే మీ గతంలో చేసినటువంటి గొప్ప ఏందో తేలిపోతుంది. అంటే మీరు చేసింది ఏం లేదు, ఉన్న దాంట్లోనే 4 బంగ్లాలు అటో ఇటో వచ్చినాయి, ఆ తర్వాత ప్రైవేట్ బంగ్లాలే వచ్చినాయి అన్నీ, మీరు కట్టింది ఏం లేదు. మరి ఇవాళ అంత స్పేస్ కదా, ఫ్రీ స్పేస్ ఉన్నటువంటి అమరావతిలో మీరు ఎందుకు ఏమీ కట్టలేకపోయారు? ఎందుకు ఏమీ అభివృద్ధి చేయించలేకపోయారు? ఎందుకు ఏమి ఒక బంగ్లా కట్టలేదు? కనీసం ఒక శాసనసభ, ఒక సెక్రటేరియట్, ఒక సచివాలయం, ఒక శాసనసభ, మంత్రులు ఉండేటువంటి నివాస సముదాయము, ఎమ్మెల్యేలు ఉండేటువంటిది ఏది ఎక్కడ ఎందుకు లేదు? అధికారులకు సంబంధించినటువంటిది ఎందుకు లేదు? ఇవాళ అక్కడక్కడ బెంగళూరులో రాజధాని కట్టినప్పుడు 5 ఏళ్లలో కట్టిరు. 1955-60 ప్రాంతంలో 5 ఏళ్లలో, ఆ రోజుల్లో కట్టిరు. 5 ఏళ్లలో ఇప్పుడున్నటువంటి విధాన సౌధ బెంగళూరులో తెలుగు ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు కూడా బెంగళూరుకు, కర్ణాటకకు తెలుగు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో అట్లాంటి విధాన సౌధ కట్టిరు. ఇవాళ మరి వాళ్ళు ఎందుకు కట్టలేకపోయారు? అప్పుడు ఏ టెక్నాలజీ లేదు కదా 50 ఏళ్ల క్రింద. మరి అంత టెక్నాలజీ ఉండి, అంత పైసలు ఉండి, కేంద్రంలో రాష్ట్రంలో పైసలు ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఎందుకు కట్టలేకపోయారు? ఎందుకు ఒక రాజధానిని నిర్మించలేకపోయారు? మీరు కట్టినటువంటి తాత్కాలిక నిర్మాణాలన్నీ కూడా అంత కారిపోయినాయి కదా వానలు వస్తే. ఇది జరిగినటువంటిది. ఇంతకంటే గొప్పది ఏముంటుంది? అంతకంటే గొప్ప మళ్ళీ చెప్పుకోవడమే.